సో మామ బాగున్నారా మీరందరూ? సో మామ మేమందరం వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మామ కళ్యాణదుర్గంలో. మీరు కానీ చూడండి మామ. ఇప్పుడైతే మేము రూఫ్ టాప్లో ఉన్నాం మామ. సో మామ మేము వచ్చేసి ఇక్కడ కళ్యాణదుర్గం వచ్చింటి మామ. కళ్యాణదుర్గం స్టార్టింగ్లోనే మీకు వచ్చేసి మామ అది మౌంటైన్ కనిపిస్తుంది. ఆ మౌంటైన్ చూస్తేనే మీకు ఎంట్రన్స్ అని, కళ్యాణదుర్గం ఎంట్రన్స్ అని చూడండి మామ. ఇక్కడ కళ్యాణదుర్గం ఏంది సన్సెట్ ఎట్లయితుందో చూడండి మామ. చూడండి మామ, కొంచెం అది వచ్చేసి పడిపోయింది మామ సన్ అప్పుడే. మీరు కానీ చూడండి మామ. చూడండి మామ ఎంత ఇదిగా ఉందో సన్ కనిపిస్తుంది. మీరు కానీ చూడండి మామ ఎంత భారీగా ఉందో మామ. కళ్యాణదుర్గంని మీరు కానీ ఒక్కసారి విజిట్ కావాలా మామ. ఇప్పుడే చెప్తున్నా ఎంత బాగా వ్యూ ఉందంటే, ఫొటోస్ ఎంత బాగా వస్తాయంటే మీరు కానీ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ వ్యూతో పాటు ఫొటోస్ తీసుకోమనుకోండి మామ, ఫస్ట్ ఫోటో దాంట్లో యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా పెట్టినామనుకో ఫస్ట్ వైరల్ అయిపోతుంది మామ. అంత ఇది అనమాట మామ. ఇది ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ అంతా భారీగా ఉందంట మామ. చూడండి మామ, చూడండి మామ ఎట్లా భారీగా ఉందో, ఇదంతా ఎంత భారీగా ఉందో. లాస్ట్కి ఇక్కడ కళ్యాణదుర్గంలో ఆ మౌంటైన్స్ పైన బేర్స్ కానీ కనిపిస్తాయి. దాన్ని మేము హిందీలో రీంచా అంటారు గైస్, తెలుగులో ఏమో తెల్లు. వస్తే చాలు మామ, ఈ రూఫ్ పైన ఎక్కేది ఉసిరికాయలు తీసుకుంటాం మామ, దాంతో క్యాచెస్ ఆడుకుంటాం మామ, అంతే. కళ్యాణదుర్గం వస్తే అంతే మామ. కళ్యాణదుర్గం అంటేనే అది అంత ఇది. వస్తేనే ఆ ఉసిరికాయలు తీసుకుండేది, క్యాచెస్ ఆడుకునేది మామ. భారీగా ఉంటుంది మామ. మీరు కానీ రండి మామ, ఒక్కసారైనా విజిట్ కాండి కళ్యాణదుర్గంకి బెస్ట్ ఫొటోస్ కోసం. కళ్యాణదుర్గంలో పంపనూరు పార్క్ని కానీ విజిట్ కాండి మామ. పంపనూరు పార్క్ అయితే బెస్ట్ ఉంటుంది. మేము ఇంకోసారి పోయినప్పుడు పంపనూరు పార్క్ పక్కా అప్పుడు వ్లాగ్ తీస్తా చూడండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.